హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి హాల్స్. టుడే హాల్లో నేను మింత్రా నుండి తీసుకున్న కుర్తా సెట్స్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. ఈ కుర్తాకి రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అంతా మనకి గోల్డెన్ జరీ వర్క్ అయితే యూజ్ చేశారు. దాంతోపాటు మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. స్లీవ్స్ మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్కి ఎడ్జ్లో అయితే మనకి 2 స్టెప్స్ తోటి మనకి గొటాపట్టి లేస్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ కుర్తాకి మిడిల్ పార్ట్ డిజైన్ అంతా మనకి గోల్డెన్ ఫాయిల్ ప్రింట్తో బుటీస్ టైప్లో డిజైన్ అనేది ఇచ్చారండి. అదైతే మనం వాష్ చేస్తే ప్రింట్ అయితే పోతుంది. బాటమ్ బార్డర్లో అయితే మనకి ఫ్రిల్ స్టెప్ స్టిచ్చింగ్ లాగా అయితే ఇచ్చారు. దీనికి లైనింగ్ కూడా రాలేదండి. క్వాలిటీ మాత్రం నార్మల్గానే ఉంది. నాకు కలర్ కూడా చాలా డల్గా అయితే వచ్చింది. కుర్తా అయితే మనకి సైడ్ స్లిప్ టైప్లో అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వచ్చింది. ఈ కుర్తాకి పాలీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. సైజెస్ XS to XXL వరకు అయితే ఉన్నాయి. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి మనకి 1480. దీంట్లో ఇంకా చార్కోల్ కలర్లో కూడా అయితే ఉందండి. నేనైతే సైజ్ M తీసుకున్నానండి. అంటే బస్ సైజ్ మనకి 32 నుంచి 42 ఇంచెస్ వరకు అయితే ఉంది. లెంత్ మనకి 46 ఇంచెస్ వరకు అయితే ఇచ్చారు. ట్రౌజర్ కి కూడా పాలీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. వేస్ట్ దగ్గర మనకి స్ట్రెచబుల్ టైప్ లో అయితే వచ్చింది. ఈ ట్రౌజర్ కి లైనింగ్ కూడా వచ్చిందండి. దుపట్టా అయితే మనకి పాలీ చిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. దుపట్టా లెంత్ 2 మీటర్స్ వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే మనకి పర్పుల్ కలర్ అయితే వచ్చిందండి. దీనికి కూడా దుపట్టా అండ్ ప్యాంట్ అయితే వచ్చాయి. ఈ కుర్తా సెట్ కాస్ట్ ఎక్కువగానే ఉంది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. దీనికి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. స్లీవ్స్ మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ కి ఎడ్జ్ లో మనకి గోటాపట్టి లేస్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ కుర్తా అంతా మనకి ఆలియా కట్ టైప్ లో అయితే వచ్చిందండి. యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అంతా మనకి ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు మల్టీ కలర్ తోటి. సైడ్ కి స్లిట్ టైప్ లో అయితే లేదండి. ఇది మనకి అనార్కలి టైప్ లో అయితే వచ్చింది. కుర్తాకి లైనింగ్ అంటూ ఏమీ రాలేదండి. ట్రాన్స్పరెంట్ గా అయితే అసలే లేదు. బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్ గానే వచ్చిందండి. మంచి షైనీ టైప్ లో అయితే ఉంది ఫ్యాబ్రిక్ అంతా. సైజెస్ S to XXL వరకు అయితే ఉన్నాయండి. నేనైతే సైజ్ S తీసుకున్నాను. మనకి ఫ్రంట్ లెంత్ అనేది 46 ఇంచెస్ వరకు అయితే ఉంది. ట్రౌజర్ అయితే మనకి ప్లాజో టైప్ లో అయితే వచ్చిందండి. బాటమ్ బార్డర్ లో మనకి కట్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ప్లాజోకి వేస్ట్ దగ్గర మనకి డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి ఫిట్టింగ్ కోసం. ఈ ట్రౌజర్ కి అయితే మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. ఈ కుర్తా సెట్ అయితే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ లో అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1740. ఇదైతే నాకు 1450కి వచ్చిందండి. మీరు కూడా విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మీకు కూడా ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది. దుపట్టా కూడా మనకి సేమ్ పర్పుల్ కలర్ లో అయితే వచ్చిందండి. దీనికి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. దీని మీద వచ్చిన డిజైన్ అంతా మనకి సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ తో బుటీస్ టైప్ లో డిజైన్ అనేది ఇచ్చారు. లెంత్ మనకి 2.3 మీటర్స్ వరకు అయితే వచ్చింది. దుపట్టాకి 2 సైడ్స్ మాత్రం మనకి కట్ వర్క్ డిజైన్ వచ్చిందండి. అది కూడా మనకి గోల్డెన్ జరీ వర్క్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ కుర్తా సెట్ అయితే మనకి పిస్తా గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీనికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ కి ఎడ్జ్ లో మాత్రం మనకి గోల్డెన్ జరీ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. యోక్ పార్ట్ వచ్చిన డిజైన్ అంతా మనకి గోల్డెన్ జరీ అండ్ పిస్తా గ్రీన్ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. పక్కన వీడియోలో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఈ కుర్తా అయితే మనకి స్లిట్ టైప్ లో అయితే వచ్చింది. మనకి 2 సైడ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. దీనికి మాత్రం లైనింగ్ అంటూ ఏమి రాలేదండి. కానీ ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు. బ్యాక్ సైడ్ మాత్రం మనకి ప్లెయిన్ గానే అయితే వచ్చింది. వేస్ట్ దగ్గర ఫిట్టింగ్ కోసం మనకి డ్రా స్ట్రింగ్స్ టైప్ లో అయితే ఇచ్చారండి. వాటికి ఎడ్జ్ లో మనకి టాజల్స్ కూడా వచ్చాయి. సైజెస్ S to XXL వరకు అయితే ఉన్నాయండి. నేనైతే సైజ్ S తీసుకున్నాను. 49 ఇంచెస్ వరకు అయితే ఉంది లెంత్ అయితే. ట్రౌజర్ కి కూడా మనకి వేస్ట్ దగ్గర డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. దీనికి కూడా మనకి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. బాటమ్ బార్డర్ లో కూడా మనకి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. కుర్తాకి వచ్చిన డిజైన్ దీనికి కూడా ఇచ్చారు. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేసి మనకి 1800. నాకైతే 1450కి అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ వేస్ట్ దగ్గర మనకి స్ట్రెచబుల్ టైప్ లో అయితే ఇచ్చారు. దీనికి దుపట్టా కూడా వచ్చిందండి. దుపట్టా కూడా మనకి సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. దుపట్టాకి 2 సైడ్స్ మాత్రం మనకి కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారండి. అది కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. లాస్ట్ 2 కుర్తా సెట్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.